మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఎస్ఎం కో లివింగ్ హాస్టల్లో రైడ్ నిర్వహించారు. ఈ హాస్టల్లో తేజకృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు హోటల్ నైట్ ఐలో దొరికారని మాదాపూర్ అదనపు డీసీపీ తెలిపారు. మొత్తం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో 6 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న 2 నైజీరియన్ల నుంచి కూడా తేజ, కృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని వివరించారు. 2 నైజీరియన్లు త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అదనపు డీఎస్పీ ఉదయ్ రెడ్డి చెప్పారు. మన గచ్చిబౌలి పోలీస్ అండ్ ఎస్ఓటీ మాదాపూర్ బిలాంగింగ్ టు మాదాపూర్ జోన్ ఒక పీజీ హాస్టల్ రేడ్ చేయడం జరిగింది. పీజీ హాస్టల్ పేరు వచ్చేసి ఎస్ఎం లగ్జరీ పీజీ హాస్టల్, టీఎన్జిఓ కాలనీ, గచ్చిబౌలి. ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి. వీళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళని స్పాట్లో ఇంటరాగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మాదాపూర్ లిమిట్స్లో ఉన్న హోటల్ నైట్ ఐ ఆ హోటల్ రేడ్ చేస్తే అక్కడ ఇంకొక 4 దొరకడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో కూడా కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళే కాకుండా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళని కొంతమందిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం టోటల్ 11 మెంబర్స్ని కస్టడీలోకి తీసుకున్నాము. దాంట్లో 6 మెంబర్స్ పెడ్లర్స్ అండ్ 5 మెంబర్స్ కన్స్యూమర్స్. వీళ్ళు కాకుండా ఇంకొక 8 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్లో 2 మెయిన్ ఎవరైతే సోర్సెస్ ఉన్నారో బెంగళూరు నుండి, 2 నైజీరియన్స్. వాళ్ళు బెంగళూరు నుండి ఈ కాంట్రాబ్యాండ్ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాబ్యాండ్ వచ్చేసి మనం సీజ్ చేసింది 32 గ్రామ్స్ MDMA అండ్ 4.6 గ్రామ్స్ గాంజా. దాంతోపాటు ఒక 6 మొబైల్ ఫోన్స్, ఒక 10,000 క్యాష్ అండ్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది.